హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనం ప్రీవియస్ టాపిక్లో ఏదైతే మనం క్వాడ్రిలేటరల్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ అనే టాపిక్ చెప్తూ ఈ టాపిక్ తెలియాలంటే ఖచ్చితంగా మీరు సర్కిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని చెప్పాను. ఇప్పుడు మనకి సర్కిల్స్ అనే కాన్సెప్ట్ 9th క్లాస్లో స్టార్ట్ అవుతున్నప్పటికీ దీంట్లో ఉండే కొన్ని బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్తో వచ్చే ప్రాబ్లమ్స్ టెట్ పేపర్ 1లో అలాగే ఎస్జిటి క్వశ్చన్ పేపర్లో కూడా రావడం ఇంతకుముందు ప్రాక్టీస్ పేపర్స్లో ప్రీవియస్ పేపర్స్లో కూడా చూశాను. కాబట్టి ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ ఎస్జిటి వాళ్ళకి టెట్ పేపర్ 1 వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. దీని కంటిన్యూషన్ కొంచెం హై లెవెల్లో ఉంటాయి, అవి స్కూల్ అసిస్టెంట్కి అలాగే టెట్ పేపర్ 2కి కన్సిడర్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా సర్కిల్స్ లేదా వృత్తాలు వీటి గురించి మనకుండే ఇన్ఫర్మేషన్ ఏంటి. సో అందరికీ తెలిసిందే, పెద్దగా మనం టెక్నికల్ డెఫినేషన్ ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి దీనికి సర్కిల్ అనేదానికి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఉంటుంది. బట్ ఇన్ జనరల్గా మనం మాట్లాడితే జస్ట్ ఇలా సర్క్యులర్ షేప్లో ఉండి మధ్యలో కరెక్ట్గా ఒక పాయింట్ ఉంటుంది. దీన్ని మనం సెంటర్ లేదా కేంద్రము అని పిలుస్తాం. ఇంతవరకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ దీన్ని కేంద్రం, ఇంగ్లీష్లో అయితే సెంటర్ అని పిలుస్తాం. అంతవరకు బాగానే ఉంటుంది, అంతవరకు అందరికీ తెలిసి ఉంటుంది. ఈ సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, బౌండరీ ఆఫ్ సర్కిల్, తెలుగులో అయితే వృత్త పరిధి అని పిలుస్తూ ఉంటాం. ఈ వృత్త పరిధి మీద ఏ పాయింట్ తీసుకున్నా సరే, ఎన్ని పాయింట్స్ ఉంటాయంటే మనం లెక్క పెట్టలేనన్ని పాయింట్స్ ఉంటాయి. బట్ ఏ పాయింట్ తీసుకున్నా సరే సెంటర్కి జాయిన్ చేసినప్పుడు ఈ డిస్టెన్స్ ఖచ్చితంగా ఈక్వల్గా ఉంటుంది. ఆ డిస్టెన్స్ అంటే సెంటర్ నుంచి బౌండరీ మీద ఉండే ఏ పాయింట్కైనా మధ్యలో ఉండే దూరాన్ని మనం రేడియస్, తెలుగులో అయితే వ్యాసార్థం అని పిలుస్తాం. ఇక్కడ వ్యాసార్థం అనే వర్డ్ రెండు వర్డ్స్ యొక్క కాంబినేషన్, వ్యాసము ప్లస్ అర్థము అని. వ్యాస ప్లస్ అర్థము అని తెలుగులో సందులు సమాసాలాగా విడదీయాల్సి వస్తే వ్యాస ప్లస్ అర్థం, వ్యాసార్థం. ఏంటి వ్యాసార్థం అంటే, ఒకవేళ మీరు ఇక్కడ జాయిన్ చేసి దాన్ని ఇలాగే కంటిన్యూ చేసి సపోజ్ ఇక్కడ వరకు వచ్చింది PQRS అనుకుందాం. సో ఈ QS అనే దాన్ని తెలుగులో అయితే వ్యాసం అంటాం, ఇంగ్లీష్లో అయితే డయామీటర్ అంటాం. సెంటర్ నుంచి పాస్ అవుతూ రెండు ఎడ్జ్ పాయింట్ సర్కిల్ బౌండరీ మీద ఉండే లైన్ సెగ్మెంట్ని డయామీటర్ అని పిలుస్తాం. ఐ రిపీట్ వన్స్ అగైన్, సెంటర్ నుంచి పాస్ అవుతూ కేంద్రము గుండా పోతూ రేఖాఖండం యొక్క రెండు బిందువులు వృత్త పరిధి మీద ఉంటే దానిని డయామీటర్ అని పిలుస్తాం. ఈ డెఫినేషన్ని కూడా యాజ్ ఎ క్వశ్చన్ లాగా మీరు మైండ్లోకి ఎక్కించుకోవచ్చు. డాష్ అంటారు, డయామీటర్ అంటారు, వ్యాసం అంటారు. దీనిలో హాఫే మనకి వ్యాసార్థం అంటాం. హాఫ్ ఎందుకు? ఈ ఓ నుంచి క్యూకి ఎంత దూరం ఉంటుందో ఓ నుంచి ఎస్కి కూడా అంతే దూరం ఉంటుంది. కాబట్టి వ్యాసంలో హాఫ్ వ్యాసార్థం అంటాం, విచ్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ అని పిలుస్తాం. ఇవి జస్ట్ ఒక సర్కిల్లో మీకు చూడగానే కనపడే బేసిక్ ఇన్ఫర్మేషన్. మరి ఈ సర్కిల్లో మనం ఏం అర్థం చేసుకుంటాము అంటే, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, జాగ్రత్త చూడండి. ఇలా సర్కిల్ తీసుకుంటున్నా, ఇది సెంటర్ అని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇలా ఎల్ ఒక లైన్ డ్రా చేస్తున్నాం, ఎం ఇంకొక లైన్ డ్రా చేస్తున్నా, ఎన్ ఇంకొక లైన్ డ్రా చేస్తున్నా. సర్కిల్ ఉంది, సర్కిల్కి దూరంగా ఒక లైన్ డ్రా చేశాను. అలాగే సర్కిల్ని టచ్ చేస్తూ స్పర్శిస్తూ ఒక లైన్ డ్రా చేశాను. రెండు డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఖండించుకుంటూ ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఎల్ అనేది సర్కిల్కి ఏమవుతుంది? ఏమీ కాదు, దీనికి సంబంధం లేదు. ఈ రెండు స్ట్రేంజర్స్, ఇదెవరో అదెవరో. అండ్ ఎం అయితే టచ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి దీన్ని టాంజెంట్, తెలుగులో అయితే స్పర్శరేఖ అని పిలుస్తాం. కంప్లీట్గా 10th క్లాస్లో కేవలం టాంజెంట్స్ మీదే మనకి ఎంటైర్ చాప్టర్ ఉంది. కాకపోతే ఇప్పుడు తెలుసుకోవాలి కాబట్టి వాట్ ఈజ్ టాంజెంట్. టాంజెంట్ అంటే సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తూ వెళ్ళేదాన్ని టాంజెంట్, స్పర్శరేఖ అంటాం. అలాగే ఇక్కడ దీన్ని సీకెంట్ అంటాం, తెలుగులో అయితే ఖండన రేఖ అంటాం. ఖండన రేఖ రెండు వేరు బిందువుల వద్ద ఖండించుకుంటూ వెళ్తుంది కాబట్టి దీన్ని సీకెంట్ అంటాం. మనకి 9th క్లాస్లో ఈ సీకెంట్ వల్ల ఫామ్ అయిన రెండు బిందువులు ఏవైతే ఉన్నాయో ఏబి, అది జాయిన్ చేస్తే వచ్చే దాన్ని మనం ఇంగ్లీష్లో అయితే CHORD, కార్డ్ ఆఫ్ సర్కిల్, అండ్ తెలుగులో అయితే
జ్యా జియా జాకి యావత్తిస్తే జియా అని పిలుస్తాం. సో ఇక్కడ మనకి ఎంటైర్ 9th క్లాస్లో సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈ జియా లేదా కార్డ్ ఆఫ్ సర్కిల్కి సంబంధించే ఉంది. టాంజెంట్ వచ్చేసి మనకి 10th క్లాస్ లెవెల్లో ఒక కంప్లీట్ చాప్టర్ ఉంది, దాని గురించి నేను అప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు సర్కిల్స్ గురించి మీకు తెలిసి ఉండాల్సిన బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇది. సర్కిల్ అంటే ఏంటి, సెంటర్ అంటే ఏంటి, రేడియస్ అంటే ఏంటి, డయామీటర్ అంటే ఏంటి, అలాగే సీకెంట్ అంటే ఏంటి, టాంజెంట్ అంటే ఏంటి, ఈ సీకెంట్ వల్ల ఫామ్ అయిన కార్డ్ లేదా జియా అంటే ఏంటి, ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనమంతా కేవలం కార్డ్ లేదా జియా గురించే మాట్లాడబోతున్నాం. ఇదంతా రబ్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ పర్టికులర్ టాపిక్లో ఏవైతే ఇన్ఫర్మేషన్స్ లేదా ప్రాపర్టీస్ వస్తాయో అవి యాక్చువల్గా థీరమ్స్, బట్ మీకు యాజ్ అ ప్రాపర్టీగా గుర్తుండాలి కాబట్టి నేను ప్రాపర్టీ లాగా మాత్రమే రాస్తాను. సో ఇక్కడ దానికంటే ముందు ఒక సర్కిల్ ఇలా తీసుకుంటే, ఇది ఓ అనుకుంటే జాగ్రత్తగానండి, ఇక్కడి నుంచి ఒక సీకెంట్ డ్రా చేయడం వల్ల ఇక్కడ ఏ ఇక్కడ బి అని ఫామ్ అయింది, 2 పాయింట్స్ ఫామ్ అయ్యాయి. ఈ పాయింట్ని సపోజ్ నేను ఏ అండ్ బి అనుకుందాం. సో ఇప్పుడు ఇది రబ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తాం, కార్డ్ లేదంటే జా అని పిలుస్తాం. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒక జా డ్రా చేసిన తర్వాత సపోజ్ జస్ట్ ఇమాజిన్ మీరు ఒక సిజర్ తీసుకొని కత్తెర తీసుకొని కట్ చేశారనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఎంటైర్ సర్కిల్ 2 వేరు వేరు భాగాలుగా ఫామ్ అయిపోతుంది. ఆ భాగాలనే మనం తెలుగులో అయితే వృత్తఖండాలు అంటాం, ఇంగ్లీష్లో అయితే సెగ్మెంట్స్ అని పిలుస్తాం. సెగ్మెంట్ అని పిలుస్తాం. సర్కిల్ సెగ్మెంట్, ఇదొక సెగ్మెంట్, అదొక సెగ్మెంట్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు చూస్తున్నప్పుడే సైజులు తేడా కనపడతాం. ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. అందుకనే మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్ అని పిలుస్తాం. అల్ప వృత్తఖండము, అధిక వృత్తఖండం. చిన్నగా ఉంటే అల్పమని, పెద్దగా ఉంటే అధికమని. చూడగానే కనపడుతుంది, ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. ఇదేమో అల్ప వృత్తఖండం, ఇదేమో అధిక వృత్తఖండము. సో జస్ట్ సైజుని బట్టి చెప్తాం. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక వృత్తానికి ఎన్ని కార్డ్స్ గీయచ్చు, ఎన్నైనా గీయచ్చు, రిస్ట్రిక్షన్ ఏముంది. సపోజ్ సర్కిల్ ఇలా ఉంది, ఈడొకటి గీయచ్చు, ఈడొకటి గీయచ్చు, ఈడొకటి గీయచ్చు, ఈడొకటి గీయచ్చు, ఇట్లా గీయచ్చు, ఇట్లా గీయచ్చు, ఇట్లా గీయచ్చు, ఇట్లా గీయచ్చు, ఎలా అయినా గీయచ్చు. సపోజ్ ఒక సర్కిల్ ఇలా ఇచ్చారు, పాయింట్ ఏ ఇక్కడ పెట్టారు, ఇక్కడి నుంచి ఎన్ని గీయచ్చు, ఇక్కడి నుంచి కూడా ఇన్ఫైనైట్ గీయచ్చు. ఇక్కడి నుంచి కూడా, ఇచ్చిన బిందువు నుంచి కూడా, అంటే ఒకవేళ ఇచ్చిన బిందువు సర్కిల్ బౌండరీ మీద, వృత్త పరిధి మీద ఉంటే అక్కడి నుంచి ఎన్ని కార్డ్స్ గీయచ్చు, దీనికి కూడా ఇన్ఫైనైట్ నెంబరే వస్తుంది. చాలా చిన్న విషయమైనా కొన్నిసార్లు అది స్టేట్మెంట్గా ఇచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండకపోతే చాలా ఇబ్బంది పడతారు, తప్ప కరెక్ట్ అని జస్టిఫై చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ ఇలా డ్రా చేస్తాం. అండ్ ఇక్కడ ఎన్ని జాస్ గీయచ్చు అంటే ఇన్ఫైనైట్ అని చెప్పాను. మరి మనం గీస్తున్న అన్ని జాలలోకి అతిపెద్ద జా ఏమవుతుంది, అతిపెద్ద కార్డ్, ద లాంగెస్ట్ కార్డ్ ఏమవుతుందంటే, జాగ్రత్తగా చూడండి, ఇలా సెంటర్ నుంచి పాస్ అయ్యే ఈ పర్టికులర్ లైన్ ఏదైతే ఉందో, సెంటర్ నుంచి పాస్ అయ్యే లైన్ ఏదైతే ఉందో, సపోజ్ PQ అనుకుందాం. ఈ PQ అనేదే లాంగెస్ట్ కార్డ్ అవుతుంది. సపోజ్ చూడండి, ఇప్పుడు ఇట్లా పైకి వెళ్ళే కొద్దీ సైజ్ పెరుగుతుంది, ఇక్కడికి మ్యాక్సిమం సైజ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే కొద్దీ తగ్గిపోతుంది. అంటే కరెక్ట్గా సెంటర్ నుంచి పాస్ అయినప్పుడే దాని యొక్క లెంత్ లాంగెస్ట్గా ఉంటుంది లేదా లెంతీగా ఉంటుంది. మరి మనం సెంటర్ నుంచి పాస్ అవుతూ 2 వర్టిసెస్ లేదా 2 ఎండ్ పాయింట్స్ సర్కిల్ బౌండరీ మీద ఉండే దాన్ని ఏమని పిలుస్తామంటే, ఇంతకుముందే డిస్కస్ చేసాం, దీన్ని మనం డయామీటర్ అని పిలుస్తాం, వ్యాసము. సో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ఎనీ సర్కిల్ ఈజ్ డయామీటర్. ఏ వృత్తంలో అయినా అతి పెద్ద జ్యా వ్యాసం అవుతుంది. వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. కొన్నిసార్లు ఇలా వృత్తానికి సంబంధించిన 2, 3 లేదా 4 ఇన్ఫర్మేషన్స్ తీసుకొని ఈ 4 ఇన్ఫర్మేషన్స్ని స్టేట్మెంట్స్ లాగా ఇస్తూ వాటిలో ఏది కరెక్ట్ అనో లేదంటే ఏది తప్పు అని అడగడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ చేయాలంటే ఖచ్చితంగా క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలి. దట్ ఈస్ వై క్లియర్గా చెప్తున్నాను. సో ఒక సర్కిల్కి సంబంధించి కార్డ్ అంటే ఒక సీకెంట్ డ్రా చేసేటప్పుడు ఫామ్ అయ్యే 2 పాయింట్స్ వద్ద ఖండన బిందువుల నుంచి జాయిన్ చేసుకుంటే దాన్ని, ఆ రేఖా ఖండాన్ని లేదంటే ఆ లైన్ సెగ్మెంట్ని we used to call as chord. తెలుగులో అయితే జ్యా అని పిలుస్తాం. ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ఎనీ సర్కిల్ ఈజ్ గోయింగ్ టు బి డయామీటర్. ఏ వృత్తంలో అయినా అతిపెద్ద జ్యా వ్యాసం అవుతుంది. సో
ఈ ఇన్ఫర్మేషన్స్తో మనకి అసలు సర్కిల్స్లో ఉండే డిఫరెంట్ వర్డ్స్ ఏంటి, రేడియస్ అంటే ఏంటి, సెంటర్ అంటే ఏంటి, డయామీటర్ అంటే ఏంటి, కార్డ్ అంటే ఏంటి, సెగ్మెంట్ అంటే ఏంటి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, ఇది చెప్పడం మర్చిపోయాను నేను. సపోజ్ ఇప్పుడు ఏబి అని ఏదైతే పాయింట్స్ ఉన్నాయో, సపోజ్ ఇదంతా రబ్ చేసి ఇది కూడా రబ్ చేసేస్తున్నాను. ఓన్లీ ఈ పాయింట్స్ మాత్రమే పెట్టుకుందాం. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఓ ఉంది. సపోజ్ ఇది ఏబి జాయిన్ చేస్తే మనం కార్డ్ అని పిలిచాం, ఫైన్, బాగానే ఉంది. అండ్ ఒకవేళ ఈ 2 పాయింట్స్ని సెంటర్కి జాయిన్ చేసి ఇలా వదిలేసామనుకోండి, దీన్ని ఏమని పిలుస్తాము అంటే దీన్ని మనం సెక్టార్ ఆఫ్ సర్కిల్ అని పిలుస్తాం. తెలుగులో కూడా సెక్టార్ అనే పిలుస్తాం. ఇది మీకు రియల్ లైఫ్లో పిజ్జాని కట్ చేస్తున్నప్పుడు ఇలా పీసెస్ వస్తాయి. అండ్ ఇంకా తిల్పసంద్ అయినా కూడా ఇలా పీసెస్ లాగా వస్తాయి. వీటిని మనం సెక్టార్ ఆఫ్ సర్కిల్ అని పిలుస్తాం. తెలుగులో కూడా సెక్టార్ అని పిలుస్తాం, వృత్తం యొక్క సెక్టార్ అని పిలుస్తాం. అండ్ దీనికి సంబంధించి ఏరియాస్ కనుక్కోవడానికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, వాటి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేశాను. సో సర్కిల్స్ చాప్టర్లోకి వెళ్లే ముందు మీరు తెలుసుకోవాల్సిన టెక్నికల్ వర్డ్స్ ఇవి, అంటే ఇక్కడ మాత్రమే వినపడే కొన్ని పదాలు అన్నమాట. కేంద్రం అంటే ఏంటి, వ్యాసం అంటే ఏంటి, వ్యాసార్థం అంటే ఏంటి, జ్యా అంటే ఏంటి, స్పర్శరేఖ అంటే ఏంటి, ఖండన రేఖ అంటే ఏంటి, అండ్ అలాగే సెక్టార్ అంటే ఏంటి, వాట్ ఈజ్ కార్డ్, వాట్ ఈజ్ రేడియస్, వాట్ ఈజ్ డయామీటర్, వాట్ ఈజ్ టాంజెంట్, వాట్ ఈజ్ సీకెంట్, అండ్ వాట్ ఈజ్ సెక్టార్, వాట్ ఈజ్ సెగ్మెంట్, అధిక వృత్త ఖండం అంటే ఏంటి, అల్ప వృత్త ఖండం అంటే ఏంటి. సో ఈ వర్డ్స్ అన్ని మీనింగ్ తెలిసినప్పుడే వీటిలో ఉండే ప్రాపర్టీస్ అర్థం చేసుకుంటున్నప్పుడు ఇలాంటి వర్డ్స్ వచ్చినా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నౌ ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీస్ అంటే ఏంటి, యాక్చువల్గా మనకి స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా మాట్లాడితే ఇవి ప్రాపర్టీస్ కాదు, ఒక్కొక్క థీరం లాగా కన్సిడర్ చేస్తాం. జాగ్రత్తగా చూడండి. ఒక సర్కిల్ ఇలా తీసుకొని ఇక్కడ సెంటర్ ఉంది 5, జాగ్రత్తగా వినండి. ఏబి ఒక కార్డ్ తీసుకుంటున్నాను, అలాగే సిడి అనదర్ కార్డ్ తీసుకుంటాను. ఏబి ఒక కార్డ్, సిడి అనదర్ కార్డ్. సో ఇప్పుడు చూడండి, ఏబి అండ్ సిడి అనే 2 కార్డ్స్ ఒకవేళ ఒకదానికొకటి సమాన పొడవులు కలిగి ఉంటే, సపోజ్ ఏబి పొడవు 5 సెంటీమీటర్లు, సిడి పొడవు కూడా 5 సెంటీమీటర్లే కనుక అయితే, ఏబి ఈక్వల్ టు సిడి కనుక అయితే, ఈ వీటిని మనం ఈక్వల్ కార్డ్స్, సమాన జ్యాలు అని పిలుస్తాం. ఈక్వల్ కార్డ్స్, సమాన జ్యాలు అని పిలుస్తాం. ఒకవేళ సమాన జ్యాలు కనుక ఉంటే ఏమవుతుందంటే చాలా డిఫరెంట్ థింగ్స్ మనం అర్థం చేసుకోవచ్చు వీటి వల్ల. ఏంటి అంటే ఒకవేళ ఈ 2 జ్యాలని మీరు ఇలా సెంటర్కి జాయిన్ చేస్తే, ఈ సెంటర్ దగ్గర 2 వేరు యాంగిల్స్ ఫామ్ అవుతాయి. వీటిని సపోజ్ నేను యాంగిల్ 1 అనుకుంటాను, ఇక్కడ యాంగిల్ 2 అనుకుంటాను. సో జాగ్రత్తగా వినండి, ఇక్కడ జ్యా పొడవులు ఏబి ఈక్వల్ టు సిడి అయినప్పుడు డెఫినెట్గా ఈ 2 కోణాలు లేదా బోత్ ద యాంగిల్స్, 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. దీన్నే మనం యాజ్ ఎ స్టేట్మెంట్గా నెంబర్ 1 ఈక్వల్ కార్డ్స్ సబ్టెండ్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ సెంటర్, సమాన జ్యాలు కేంద్రం వద్ద సమాన పొడవులు కలిగి ఉంటాయి. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్. దీన్ని ప్రూవ్ చేయడానికి కూడా మనం ఒక మెథడ్ లేదా ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం, బట్ అది ఇక్కడ మనకి అన్నెసరీ. ఎలా ప్రూవ్ చేస్తామని ఎవడు అడగరు. ఈ ప్రాపర్టీ యూస్ చేసుకుంటూ మనకి రకరకాల క్వశ్చన్స్ ఏంటి అనేది మాత్రమే మనం ఆలోచిస్తాం. ఇక్కడ కార్డ్స్ ఈక్వల్గా ఉంటే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. కాన్వర్స్లీ అంటే దీని విపర్యయం కూడా, సపోజ్ ఎక్కడైనా ఒక సర్కిల్లో 2 కార్డ్స్ ఇచ్చారు, ఇవి 2 సెంటర్ దగ్గర 40 డిగ్రీసే ఫామ్ చేస్తున్నాయని చెప్పారు. సో ఇప్పుడు యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అంటే డెఫినెట్గా ఇవి 2 కార్డ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో దీన్నే మనం కాన్వర్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ లాగా, ఈ స్టేట్మెంట్కి కాన్వర్స్ లాగా అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఏమని రాస్తాం, సెకండ్ 1 ఇక్కడేమో ఈక్వల్ కార్డ్స్ సబ్టెండ్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్ అన్నాము. ఇక్కడ కార్డ్స్ సబ్టెండింగ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ సెంటర్ ఆర్ ఈక్వల్ ఇన్
లెంత్ అంటే కేంద్రం వద్ద సమాన కోణాలు కలిగి ఉండే జాలు సమానంగా ఉంటాయి. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్. ఈ రెండు స్టేట్మెంట్స్ ఒకదానికొకటి కాన్వర్స్ స్టేట్మెంట్స్ లాగా తీసుకుంటాం. వీటి మీద రకరకాల ప్రాబ్లమ్స్ అడగచ్చు, రకరకాల సిచ్యువేషన్స్ ఇచ్చి అవి కరెక్టా కాదా అడగచ్చు. చాలా ఇంపార్టెంట్ వన్. సో కార్డ్స్ జాలు కనుక సమానమైతే కేంద్రం వద్ద సమాన కోణాలను నిర్మిస్తాయి. ఒకవేళ ఏదైనా రెండు జాలు సమాన కోణాలు కనుక కలిగి ఉంటే సెంటర్ దగ్గర డెఫినెట్గా అవి రెండు సమానంగా ఉంటాయి. సో ఈక్వల్ అయితే కార్డ్స్ లెన్స్ ఈక్వల్ అయితే యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, యాంగిల్స్ ఈక్వల్ అయితే లెన్స్ ఈక్వల్ అయితే. సింపుల్ అయినా చాలా పవర్ఫుల్. ఇది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ వన్ రిగార్డింగ్ జియాలు లేదా కార్డ్స్ మీదే ఒక్కసారి చూడండి. ఇవన్నీ ఈక్వల్ కార్డ్స్ మీదనే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు ఇక్కడ ఇదే ఇలాగే పెడుతున్నాను, ఏబి ఈక్వల్ టు సిడి అని అలాగే పెడుతున్నాను. ఇప్పుడు ఇదంతా రబ్ చేసేద్దామని, ఇదంతా రబ్ చేసేసి ఇక్కడ సెంటర్ యాస్టీస్గా పెడుతున్నాను. ఏబి ఈక్వల్ టు సిడి, ఏబి ఈక్వల్ టు సిడిలా పెడుతున్నాను. ఇందాకనే అయిపోయింది. మనం ఈక్వల్ కార్డ్స్ ఉంటే ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ కార్డ్స్ అనే విషయం పక్కకు పెట్టి సపోజ్ ఒక సర్కిల్ ఇలా తీసుకుంటున్నాను, ఓని తీసుకుంటున్నాను, ఇక్కడ ఏబి అని తీసుకుంటున్నాను. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. అంటే ఈక్వల్ కార్డ్స్ గురించి మాట్లాడే ముందు ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. ఏంటి అంటే ఇట్లా ఏబి కార్డ్ వేశాను. సో సెంటర్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్ కనుక వేస్తే, ఇఫ్ యూ డ్రాప్ ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ద కార్డ్, డెఫినెట్గా ఆ పర్పెండిక్యులర్ అనేది ఈ కింద ఉండే కార్డ్ లేదా జాని రెండు సమాన భాగాలుగా విడగొడుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్. దీని పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు కార్డ్ bisects it. సో ఎంత సింపుల్గా రాసాను చూడండి. పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు కార్డ్ bisects it. కేంద్రం నుంచి గీచిన లంబము జాను సమద్విఖండన చేస్తుంది. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్. ఏ కార్డ్ అయినా సరే అది ఎక్కడన్నా ఉండనివ్వండి, అక్కడి నుంచి పర్పెండిక్యులర్ వేసాము అంటే డెఫినెట్గా ఆ కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. దీనికి కూడా ట్రయాంగిల్ యొక్క కాంగరెన్సీస్ యూస్ చేస్తూ మనం ప్రూవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రూఫ్స్ ఇంపార్టెంట్ కాదు, స్టేట్మెంట్స్ మాత్రమే ఇంపార్టెంట్. వీటి మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారనేది కూడా మీరు ఆలోచిస్తూ ఉండాలి. సో పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు కార్డ్ బైసెక్ట్స్ ఇట్. కేంద్రము నుంచి గీచిన లంబము జాని సమద్విఖండన చేస్తుంది. ఇది ఇలాగే పెట్టి ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. మళ్ళీ ఇక్కడ ఈక్వల్ కార్డ్స్ అని అన్నాను. ఆల్రెడీ మనం ఈక్వల్ కార్డ్స్ మీద కార్డ్స్ ఈక్వల్గా ఉంటే యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే కార్డ్స్ ఈక్వల్గా ఉంటాయని డిస్కస్ చేసాం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ వేసాం, ఇక్కడి నుంచి పర్పెండిక్యులర్ వేసా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఈ స్టేట్మెంట్ ప్రకారం ఈ పర్పెండిక్యులర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండే ఏబిని అక్కడ ఉండే సిడిని ఖచ్చితంగా బైసెక్ట్ చేస్తాయి లేదా సమద్విఖండన చేస్తాయి. బట్ ఇక్కడ పాయింట్ అది కాదు. ఇవి ఏవైతే మనం డ్రా చేసామో ఇవి పర్పెండిక్యులర్స్ లంబాలు కాబట్టి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ నుంచి ఈ పాయింట్కి మధ్య ఉండే లంబ దూరంగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్ని పి అని పెట్టుకుంటా, దీన్ని క్యూ అని పెట్టుకుంటా. ఓపి అనేది ఏంటయ్యా అంటే ఓ నుంచి ఏబికి గల దూరం. అలాగే ఓక్యూ ఏంటి అంటే సిడి నుంచి ఓకి గల దూరం. ఇప్పుడు ఏబి అండ్ సిడీలు అనేవి ఏంటి? ఈక్వల్ కార్డ్స్. సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏబి ఈక్వల్ టు సిడి అయితే ఖచ్చితంగా ఓపి ఈక్వల్ టు ఓక్యూ అవుతుంది. దీన్ని యాజ్ అ స్టేట్మెంట్గా ఎలా రాసుకుంటామంటే సపోజ్ ఇది థర్డ్ వన్ అనుకుందాం, ఆల్రెడీ ఇంతకుముందు రెండు అయ్యాయి. ఫోర్త్ వన్ ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ సెంటర్. సమాన జాలు కేంద్రం నుండి సమాన దూరంలో ఉంటాయి. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్.
కార్డ్స్ ఈక్వల్గా ఉంటే సెంటర్ దగ్గర ఈక్వల్ యాంగిల్స్ ఫామ్ చేయడమే కాకుండా సెంటర్ దగ్గర నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయని చెప్తున్నారు. ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. సమాన జ్యాలు కేంద్రం నుంచి సమాన దూరంలో ఉంటాయి. సమాన దూరంలో ఉన్నాయంటే అవి ఖచ్చితంగా సమాన జ్యాలై ఉంటాయి. దానికి స్టేట్మెంట్ కాన్వర్స్ స్టేట్మెంట్గా తీసుకుంటాం. ఇది 4th వన్, ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ సెంటర్. 5th స్టేట్మెంట్ ఎలా తీసుకుంటాం? ఈక్వల్ డిస్టెన్స్లో ఉండే జ్యాలు ఖచ్చితంగా సమానంగా ఉంటాయి. ఇక్కడ రాస్తే మళ్ళీ అంత రచ్చ అవుతుంది కాబట్టి ఇలా వదిలేసి ఓరల్గా చెప్తున్నాను. ఇక్కడ ఈక్వల్ కార్డ్స్ ఈక్వల్ అయితే డిస్టెన్స్ ఈక్వల్ అందాం. రివర్స్లో డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటే ఖచ్చితంగా ఆ జ్యాలు సమానంగా ఉంటాయి. సో ఒక్క జ్యా లేదా కార్డ్ అన్న వర్డ్ మీద మనకి ఎన్ని రకాల ప్రాపర్టీస్ వస్తున్నాయని మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరమ్స్ ఆర్ ప్రాపర్టీస్ అవన్నీ. ఇవి తెలిస్తేనే మీరు ప్రాబ్లమ్స్ చేయగలరు. ఈ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మీద కూడా మీరు డెఫినెట్గా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్యాలిక్యులేషన్స్ లేకుండా. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ది అనదర్ 2 to 3 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఆర్ థీరమ్స్. సో ఇక్కడ ఈ 4th వన్ తర్వాత 5th వన్ మీరు క్లియర్గా మైండ్లో పెట్టుకోండి. కార్డ్స్ ఈక్వల్ అయితే డిస్టెన్స్ ఈక్వల్, రివర్స్లో డిస్టెన్స్ ఈక్వల్ అయితే కార్డ్స్ ఈక్వల్. ఈక్వి డిస్టెంట్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. సో సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. కేంద్రం నుంచి సమాన దూరంలో ఉండే జ్యాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ సమాన జ్యాలు కేంద్రం నుంచి సమాన దూరంలో ఉంటాయని చెప్తున్నాం. రివర్స్లో కేంద్రం నుండి సమాన దూరంలో ఉండే జ్యాలు సమానంగా ఉంటాయి. సో సింపుల్ వన్. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇవి ప్రాపర్టీస్ కాదు, అలాగే స్టేట్మెంట్స్ కాదు. ఇవి క్లియర్గా థీరమ్స్ మాత్రమే. వీటికి ప్రతి స్టేట్మెంట్కి ప్రూఫ్ కూడా ఉంది. బట్ ప్రూఫ్స్ ఎవ్వరు మనల్ని ఈ ఎగ్జామ్స్లో అడగరు కాబట్టి ఆ స్టేట్మెంట్స్ని, ఆ థీరమ్స్ని వాడుకుంటూ మనం ఎలా చేస్తామన్నది చాలా ఇంపార్టెంట్. నా అనదర్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూడండి. దీని మీద ఇప్పుడు నేను చెప్పేదాని మీద ఇప్పటివరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీద మీకు మ్యాక్సిమం స్టేట్మెంట్స్ ఇచ్చి అవునా కాదని అడుగుతారు. బట్ ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్స్ మీద మీకు డెఫినెట్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ క్వశ్చన్స్ కూడా ఎస్జిటి అండ్ టెట్ పేపర్ 1 స్థాయిలోనే ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి అంటే ఏ అండ్ బి 2 పాయింట్స్ తీసుకుంటున్నా, ఇక్కడ సెంటర్ పెట్టుకుంటున్నా. మనం ఏబి జాయిన్ చేస్తే అది కార్డ్ లేదా జ్యా అవుతుంది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఇలా జాయిన్ చేస్తున్నాను. ఏం జాయిన్ చేస్తున్నాను? ఓకి జాయిన్ చేస్తున్నాను. జాయిన్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. అండ్ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. దీన్ని మనము యాక్చువల్గా ఏబిని అంటే ఇలా క్రాస్గా ఇలా వంగిపోయినట్టు ఉంది. దాన్ని ఇంగ్లీష్లో అయితే ఆర్క్, తెలుగులో అయితే చాపము అని పిలుస్తాం. ఏఆర్సి, ఆర్క్, ఆర్క్ ఆఫ్ సర్కిల్, చాపము అని పిలుస్తాం. ఇక్కడ కూడా ఏబి ఒక చాపం అయితే బిఏ ఇంకొక చాపం అవుతుంది. అంటే ఏబి అనేది ఒక ఆర్క్ అయితే ఇలా వెళ్ళి ఇలా వచ్చేది ఇంకొక ఆర్క్ అవుతుంది. సైజుని బట్టి ఇక్కడ కూడా మైనర్ ఆర్క్, మేజర్ ఆర్క్, అల్ప చాపము, అధిక చాపం అని చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇలా జాయిన్ చేయడం వల్ల ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. హ్యాపీ 5. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ ఆర్క్ ఉందో ఇక్కడ ఎక్కడో ఒక చోట నేను పాయింట్ పేరు పెట్టుకుంటాను. నా ఇష్టం, ఎక్కడన్నా పెట్టుకుంటాను. ఇప్పుడు దీన్ని జాయిన్ చేశాను అనుకోండి, ఇలా జాయిన్ చేశారనుకోండి, డెఫినెట్గా ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. అయితే ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ అయింది, పి దగ్గర ఇంకొక యాంగిల్ ఫామ్ అయింది. బట్ ఈ 2 యాంగిల్స్ ఫామ్ కావడానికి కింద బేస్ ఏంటయ్యా అంటే ఏబి మాత్రమే. అంటే ఏబి అనేవి బలంగా నిలబడడం వల్ల సెంటర్ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ అయింది, బయట బౌండరీ మీద ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఖచ్చితంగా ఈ 2 యాంగిల్స్కి పేరెంట్స్ ఇవే కాబట్టి ఈ రెండిటికి మధ్య డెఫినెట్ రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటి అన్నది ఖచ్చితంగా ఇంపార్టెంట్. అండ్ దీనికి కూడా ప్రూఫ్ ఉంది. బట్ ప్రూఫ్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ డయాగ్రామ్లో యాంగిల్ ఓ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఏదైతే ఉందో 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ పి అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ సపోజ్ 40 ఉందనుకోండి, ఇది 20 అవుతుంది. అంతేనా? 40 ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ 20. ఒకవేళ ఇది 60 ఉందనుకోండి, ఇది 120 అవుతుంది. అంతేనా? సో యాక్చువల్గా దీన్నే కేంద్రము వద్ద కోణము వృత్త అధిక చాపం మీద లేదంటే కరస్పాండింగ్ చాపం మీద ఏర్పడిన బిందువు వద్ద ఉండే కోణానికి రెట్టింపు ఉంటుంది. యాంగిల్ అట్ సెంటర్ ఈస్ ట్వైస్ ద యాంగిల్ అట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆన్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ అని యాజ్ అ స్టేట్మెంట్గా చదువుతాం. బట్ స్టేట్మెంట్ కంటే కూడా మీరు డయాగ్రమాటికల్గా మీరు మైండ్లోకి రిజిస్టర్ చేసుకుంటేనే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో యూజ్ చేయొచ్చు. దీని మీద చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఒకే
జ్యా లేదా ఒకే వృత్తఖండం నుంచి సెంటర్ దగ్గర అలాగే సర్కిల్ యొక్క పరిధి మీద ఏర్పడిన రెండు కోణాల మధ్య ఖచ్చితమైన రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటి అంటే ఇది సెంటర్ దగ్గర ఉండే కోణం దీని దగ్గర ఉండే కోణానికి డబల్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ వన్, దీన్ని ఇలాగే పెడదాం. దీన్ని ఇలాగే పెట్టి ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే సపోజ్ సర్కిల్ ఇలా తీసుకుంటాం, ఏ ఇక్కడ తీసుకుంటున్నాను, బి ఇక్కడ తీసుకుంటున్నాను, ఇక్కడేమో ఓ పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ పి పెట్టుకున్నాను, ఇలా జాయిన్ చేస్తున్నాను. అలాగే సెంటర్కి కూడా జాయిన్ చేశాను. కావాలని ఇలా పక్కకు తీసుకున్నాను నేను. సో ఇప్పుడు చూడండి, మనకి ఆల్రెడీ దీని ప్రకారం తెలిసింది ఇక్కడ ఉండే కోణం దీనికి డబల్ ఉంటుంది. ఫైన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బిఏ మీద ఇంకొక చోట ఎక్కడో చోట నా ఇష్టం ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా జాయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా క్రాస్గా వచ్చినంత మాత్రాన ఈ రిలేషన్ ఏమీ మారిపోదు. ఇలా క్రాస్గా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉండే యాంగిల్కి హాఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఉంటుంది, ఇక్కడ చిన్నగా ఉంటుంది. కాబట్టి ఈ యాంగిల్ దీనికి డబల్ ఉంటుంది, ఈ యాంగిల్ దీనికి హాఫ్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 ఉందనుకుందాం, ఇక్కడ 30 ఉంటుంది. మనం మాట్లాడుకున్న ప్రాపర్టీ ప్రకారమే. అదే ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ కూడా 30 ఉంటుంది. ఇప్పుడు పాయింట్ క్యూ ఇక్కడ కాకుండా మీరు ఇక్కడ పెట్టినా సరే, ఇక్కడ తీసుకొచ్చి 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 పెట్టినా సరే, ఎక్కడన్నా పెట్టండి, యాంగిల్ 30 degrees అయితే మారదు. దీన్నే మనం సేమ్ సెగ్మెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఒకే వృత్త ఖండములోని కోణాలు సమానం. వెరీ పవర్ఫుల్ వన్. మనకి ప్రీవియస్ వీడియోలో నేను ఏదైతే చక్రీయ చతుర్భుజం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అన్న వర్డ్ వాడారో ఆ వర్డ్కి ఈ సిచ్యువేషన్ లింక్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ సంబంధించిన పాయింట్స్ వస్తున్నప్పటికీ క్లియర్గా సైక్లిక్ క్వాడ్రిలేటర్ నుంచి తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే ఇది ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది ఆ టాపిక్కి. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ పాయింట్స్ పెట్టినా ఇవన్నీ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఇవన్నీ ఏంటి? సేమ్ సెగ్మెంట్ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నారు ఇక్కడ? మనం ఇప్పుడు ఏబి ఇలా జాయిన్ చేసామంటే ఇదంతా ఒక సెగ్మెంట్ అవుతుంది. ఈ సెగ్మెంట్లో డిఫరెంట్ యాంగిల్స్ పాయింట్ పెట్టుకుంటున్నాం, బట్ అవన్నీ వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. దాన్నే మనం సేమ్ సెగ్మెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఒకే వృత్తఖండములోని కోణాలు సమానము. వెరీ పవర్ఫుల్, వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ అట్ సెంటర్ ఈస్ ట్వైస్ ద యాంగిల్ అట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్. అలాగే సేమ్ సెగ్మెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అండ్ దీన్ని బేస్ చేసుకుని రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. అండ్ ఇక్కడ దీని తర్వాత వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ ఏంటంటే, దీన్ని మనం తెలియకుండానే చాలా చోట్ల యూజ్ చేస్తూ ఉంటాం. ఏంటి అంటే ఇక్కడ చూడండి, సపోజ్ ఒక సర్కిల్ తీసుకుని ఇక్కడ సెంటర్ ఓన్ పెట్టుకుంటున్నాను. మనకు తెలిసిందే, సెంటర్ నుంచి పాస్ అవుతూ రెండు వర్టిసెస్ సర్కిల్ బౌండరీ మీద ఉండే లైన్ సెగ్మెంట్ మనము డయామీటర్ లేదా వ్యాసం అని పిలుస్తాం. ఎప్పుడైతే ఇలా డ్రా చేస్తామో, ఒకవేళ సిజర్ తీసుకొని కట్ చేసామనుకోండి, కట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఇది ఒకటి రెండు పార్ట్లు అయిపోతాయి. బట్ ఇది డయామీటర్ కాబట్టి ఖచ్చితంగా సెంటర్ నుంచే వెళ్తుంది కాబట్టి, అండ్ ఇది లాంగెస్ట్ కార్డ్ కాబట్టి ఇవి రెండు ఈక్వల్ పార్ట్స్ అవుతాయన్న విషయం ఈజీగానే అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే ఈక్వల్ పార్ట్స్ అవుతాయో హాఫ్ అయ్యాయని అంటాం. ఈ హాఫ్నే మనం ఇంగ్లీష్లో సెమీ సర్కిల్, తెలుగులో అయితే అర్ధ వృత్తము అని పిలుస్తాం. ఈ అర్ధ వృత్తము లేదా సెమీ సర్కిల్, ఈ బౌండరీ ఉంది చూసారా, ఈ బౌండరీ మీద మీ ఇష్టం ఎక్కడనో ఒక పాయింట్ పెట్టండి, జాయిన్ చేయండి. ఇక్కడ యాంగిల్ డెఫినెట్గా 90 degrees ఉంటుంది. ఎలా ఉంటుంది? మనం ఇది ఒక్కసారి రికాల్ చేయండి. సెంటర్ దగ్గర ఉండే యాంగిల్ సర్కిల్ బౌండరీ మీద ఉండే యాంగిల్లో డబల్ ఉంటుంది, లేదా దానికి డబల్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. సరళ రేఖ మీద కోణం ఎప్పుడు 180 degrees ఉంటుందని లోయర్ క్లాసెస్లో చదివి ఉన్నాం మనం. సో దాని ప్రకారం చూసుకుంటే ఇది 180 అయితే దీంట్లో హాఫ్ ఇక్కడ ఉండాలి. సో క్లియర్గా సరిపోయింది కదా, 90 degrees. సో దీన్నే మనం యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 degrees. అర్ధవృత్తములోని కోణము, అర్ధవృత్తములోని కోణం
90 డిగ్రీలు. వెరీ పవర్ఫుల్. ఈ థీరమ్స్ ఏవైతే ఇప్పటిదాకా నేను దాదాపు 8 డిఫరెంట్ థీరమ్స్ చెప్పాను, 8 డిఫరెంట్ ప్రాపర్టీస్ చెప్పాను జాల గురించి. అలాగే ఈ ప్రతి చోట మీకు కార్డ్ వచ్చింది, జాయిన్ చేస్తే అక్కడ కూడా జాయిన్ చేస్తే కార్డ్ వచ్చింది. సో ఈక్వల్ కార్డ్స్ సబ్టెండ్స్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్, అలాగే కార్డ్స్ సబ్టెండింగ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్, పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ టు ద కార్డ్ బైసెక్ట్స్ ది కార్డ్, అలాగే ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద సెంటర్ అండ్ ఈక్విడిస్టెంట్ కార్డ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. తెలుగులో అయితే సమాన జ్యాలు సమాన కోణాలను ఏర్పరుస్తాయి, సమాన కోణాలను ఏర్పరిచే జ్యాలు సమానంగా ఉంటాయి. కేంద్రం నుంచి గీచిన లంబము జ్యాని సమద్విఖండన చేస్తుంది అండ్ సమాన జ్యాలు కేంద్రం నుంచి సమాన దూరంలో ఉంటాయి, కేంద్రం నుంచి సమాన దూరంలో ఉండే జ్యాలు సమానంగా ఉంటాయి. కేంద్రం వద్ద ఉండే యాంగిల్ సర్కిల్ వృత్త పరిధి మీద ఏదో ఒక బిందువు దగ్గర ఉండే కోణానికి డబల్ ఉంటుంది, ఏదో రెట్టింపు ఉంటుంది. ఒకే వృత్తఖండంలోని కోణాలు సమానం, అర్ధవృత్తంలోని కోణం 90 డిగ్రీలు. సో ఇవన్నీ సర్కిల్స్లో 9th క్లాస్లో మీరు నేర్చుకునే థీరమ్స్. దీన్ని బేస్ చేసుకొని కేవలం స్టేట్మెంట్స్ క్వశ్చన్సే కాకుండా డిఫరెంట్ క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఇక్కడ వరకు టెట్ పేపర్ 1 అలాగే ఎస్జిటి పేపర్స్లో కూడా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ వరకు నేను చెప్తున్నది. దీని తర్వాత వచ్చే టాపిక్స్ అయితే మాత్రం మీరు స్కూల్ అసిస్టెంట్కి కానీ లేదంటే టెట్ పేపర్ 2 కానీ ఇంకా హై లెవెల్ ఆఫ్ టీజీటీ కానీ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. హోప్ ఇప్పటివరకు నేను చెప్పిన 8 డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆన్ సర్కిల్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఈ థీరమ్స్ మీకు ఎంత క్లియర్గా అర్థమైతేనే మిగిలినవి కూడా అంత బాగా అర్థమవుతాయి. ఇక్కడ విషయం ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను చెప్తున్నది జస్ట్ మీకు లాజికల్గా ఐడియా ఉంటే చాలు, ఎలాంటి కాన్సెప్ట్ తెలియాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇలాంటి ఈ క్వశ్చన్ అయితే ఎస్జిటి స్థాయినో లేకపోతే టీజీటీ స్థాయినో చెప్పలేను. ఖచ్చితంగా లాజికల్గా ఆలోచించగలిగిన వాళ్ళు మాత్రమే చేయగలరు. ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పాయింట్ పి అని పెడుతున్నాం, సరే ఫస్ట్ ఇక్కడ పెట్టుకుందాం, పాయింట్ పి ఇక్కడ పెట్టుకుందాం. నెక్స్ట్ పిక్యూ కావాలంటే నేను డిఫరెంట్ కలర్స్ రాస్తాను, డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇవి. సో ఇప్పుడు ఇక్కడ పిక్యూ 2 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పి వేరే కలర్లో పెట్టుకుందాం, పిక్యూఆర్ ఇలా 3 డిఫరెంట్ పాయింట్స్. ఇక్కడేమో 1 పాయింట్ తీసుకున్నాను, ఇక్కడేమో 2 పాయింట్స్ తీసుకున్నాను, ఇక్కడేమో 3 పాయింట్స్ తీసుకున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ నుంచి పాస్ అవుతూ ఎన్ని సర్కిల్స్ గీయచ్చు, హౌ మెనీ సర్కిల్స్ కెన్ బి డ్రాన్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ పాయింట్ పి, ఎన్ని డ్రా చేయొచ్చు మీరు జస్ట్ సింపుల్గానే అర్థం చేసుకుంటారు. చూడండి ఏమైనా కౌంట్ చేయగలమా మనం ఇక్కడ? సో ఇన్ఫైనైట్, ఇచ్చిన ఒక బిందువు నుంచి మనం ఇన్ఫైనైట్ సర్కిల్స్ డ్రా చేయొచ్చు, అనంత వృత్తాలు డ్రా చేయొచ్చు. ప్రతి వృత్తము ప్రతి సర్కిల్ ఆ పాయింట్ నుంచే పాస్ కావాలి, ఎస్ చేయొచ్చు. అలాగే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎన్ని డ్రా చేయొచ్చు? అఫ్కోర్స్ నేను వేసే డయాగ్రామ్స్ మీకు సర్కిల్ లాగా కనపడకపోవచ్చు, కానీ ఇలా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఇన్ఫైనైట్ సర్కిల్సే డ్రా చేయొచ్చు. బట్ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక్క సర్కిల్ మాత్రమే మనము డ్రా చేయగలము. ఇది వెరీ ఇంపార్టెంట్ వన్. ఓన్లీ 1 సర్కిల్, డెఫినెట్ సర్కిల్, ఖచ్చితంగా ఒక సర్కిల్ డ్రా చేయొచ్చు. దీంట్లో ఎలాంటి ఎక్సెప్షన్ లేదు. అంటే కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు, అలా ఏం లేదు. ఎగ్జాక్ట్లీ 1 సర్కిల్, ఎగ్జాక్ట్లీ 1 సర్కిల్, ఒక్క సర్కిల్ మాత్రమే డ్రా చేయగలము. ఒక బిందువు ఇచ్చినప్పుడు ఇన్ఫైనైట్ సర్కిల్స్, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు కూడా ఇన్ఫైనైట్ సర్కిల్స్, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ 1 సర్కిల్ మాత్రమే. డెఫినెట్గా మీరు పాయింట్స్ ఎక్కడైనా పెట్టండి, 1 పాయింట్ ఇక్కడ పెట్టి, 1 పాయింట్ ఇక్కడ పెట్టి, 1 పాయింట్ ఇక్కడ పెట్టండి, బట్ స్టిల్ మనం సర్కిల్ డ్రా చేయొచ్చు. బట్ కానీ 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు, 4 పాయింట్స్ ఇచ్చి ఈ 4 పాయింట్స్కి సపోజ్ ఏదో ఒక నేమ్ పెట్టుకుందాం, పిక్యూఆర్ఎస్. ఈ 4 పాయింట్స్ నుంచి ఎన్ని సర్కిల్స్ గీయచ్చు అని అంటే నేను చెప్పే జాగ్రత్తగానండి, అయితే 1 లేకపోతే లేదు. ఇక్కడ నేను ఎందుకు ఇలా 2 కేసెస్ చెప్తున్నానంటే, ఈ పాయింట్స్ ఉండే పొజిషన్ని బట్టి గీస్తే ఒక సర్కిల్ గీయవచ్చు పర్ఫెక్ట్గా ఉంటే, లేకపోతే కుదరదు. సింపుల్గా చెప్పచ్చు, ఎయిదర్ 0 ఆర్ 1. సర్కిల్ గీయడానికి కూడా మనకు ఒక కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ సర్కిల్ గనక డ్రా చేయగలిగితే, రీడింగ్తో వేద్దాం, ఒకవేళ సర్కిల్ కనుక డ్రా చేయగలిగితే
ఇప్పుడు వీటిని ఇలా స్ట్రైట్ లైన్స్తో జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే క్వాడ్రిలేటరల్ ఏదైతే ఉందో దాన్నే మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. దాన్నే మనం చక్రీయ చతుర్భుజం అంటాం. ప్రీవియస్ వీడియోలో ఎక్కడైతే మనం ఆపేసామో ఆ పాయింట్ ఇది. సో ఆల్ ద 4 వర్టిసెస్ 4 శీర్షాలు సర్కిల్ యొక్క బౌండరీ మీద, వృత్త పరిధి మీద కనుక ఉంటే ఆ చతుర్భుజాన్ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని పిలుస్తాము. ఇది బేసిక్ డెఫినేషన్ మాత్రమే. ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్కి దాదాపు 3-4 వేరు ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్పానంటే మీకు అర్థమై ఉంటుంది. ఒక పాయింట్ తీసుకుంటే మనం ఇన్ఫైనైట్ సర్కిల్స్ డ్రా చేయొచ్చు. 2 పాయింట్స్ తీసుకున్నా ఖచ్చితంగా ప్రతి సర్కిల్ ఆ పాయింట్స్ నుంచి పాస్ కావాలి. ఇక్కడ కూడా ఇన్ఫైనైట్ సర్కిల్స్ 3 తీసుకుంటే ఎగ్జాక్ట్లీ 1 సర్కిల్ ఖచ్చితంగా డ్రా చేయొచ్చు. ఆ పాయింట్స్ ఎక్కడన్నా ఉండనివ్వండి. బట్ 4 పాయింట్స్ తీసుకుంటున్నప్పుడు కుదిరితే ఒకటి, లేకపోతే అది కూడా లేదు. ఆ కుదిరితే అని ఎప్పుడైతే అంటున్నామో పాసిబిలిటీ ఉండే ఆ సిచ్యువేషన్లో ఫామ్ చేసే క్వాడ్రిలేటరల్నే మనము సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్కి అర్థం చేసుకోవడానికి ఇది సింపుల్గా అయితే ఆల్ వర్టిసెస్ సర్కిల్ మీద ఉండాలి. మరి అసలు ఎట్లా సార్, మీరు ఎలాగో డ్రా చేశారు కదా, డ్రా చేయడం కుదరదని ఎందుకు అంటున్నారని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీక్యూఆర్ ఇక్కడ ఉంది. సపోజ్ ఆర్ అనే పాయింట్ ఇక్కడ ఉంది అనుకోండి. సారీ, పీక్యూఆర్ ఎస్ అనుకుందాం. ఇది ఆల్రెడీ ఒక సర్కిల్ డ్రా చేశా. ఈ సర్కిల్ మళ్ళీ దాని నుంచి కూడా పాస్ అవ్వమని చెప్తే ఈ సర్కిల్ యొక్క షేప్ మారిపోతుంది కదా. సో కంపల్సరీ అలా PQRS అని ఉన్నప్పుడు ఇక్కడ పాసిబుల్ అయింది, అది ఎక్కడో ఉంది. బట్ అలా అన్ని పాయింట్స్ ఖచ్చితంగా సర్కిల్ మీద రాగలిగితే అలా వచ్చినప్పుడు ఆ పాయింట్స్ని స్ట్రైట్ లైన్స్తో జాయిన్ చేయడం వల్ల ఫామ్ అయ్యే చతుర్భుజం లేదా క్వాడ్రిలేటరల్లే మనం సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని పిలుస్తాం. అయితే ఈ సైక్లిక్ క్వాడ్రిలేటర్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి ఖచ్చితంగా ఈ సర్కిల్స్ చాప్టర్లోనే, ఎందుకంటే ఇది 9th క్లాస్లోనే చెప్పబడింది కాబట్టి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్తో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పటివరకు చెప్పిన ఆల్ ద ఇన్ఫర్మేషన్స్ మీకు కేవలం స్టేట్మెంట్స్గా ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చిన వాటిల్లో ఏది కరెక్ట్ ఏది తప్పు ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇది. న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఒక యాంగిల్ ఎట్ సెంటర్ ఈజ్ ట్వైస్ యాంగిల్ ఎట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్, యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90. ఇక్కడ మాత్రమే మీకు న్యూమరికల్ వాల్యూస్ వచ్చాయి. నౌ కమింగ్ టు సైక్లిక్ క్వాడ్రిలేటరల్, చక్రీయ చతుర్భుజం. వెరీ పవర్ఫుల్. మామూలుగా జామెట్రీకి సంబంధించి హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, రేఖాగణితం మీద మనకి 10th క్లాస్ స్థాయి దాటి ఏదైనా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తున్నప్పుడు ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ మీద చాలా పవర్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు, ఇన్ జనరల్గా చెప్తున్నాను. సో నా ఇక్కడ అసలు చక్రీయ చతుర్భుజం అంటే ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు దీనికి రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా ఖచ్చితంగా దాన్ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటర్ అని పిలుస్తాం. నెంబర్ 1, ఆల్ వర్టిసెస్ షుడ్ బి ఆన్ సర్కిల్. అన్ని శీర్షాలు వృత్త పరిధి మీద ఉండాలి. ఇక ఎక్కడన్నా ఒక డయాగ్రామ్ కనపడి ఆల్ ద 4 వర్టిసెస్ ఖచ్చితంగా మీకు సర్కిల్ మీద ఉన్నాయంటే నో డౌట్ అవి జాయిన్ చేస్తే ఫామ్ అయ్యే క్వాడ్రిలేటర్ డెఫినెట్గా సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుతుంది. అయితే ఇచ్చినప్పుడు సర్కిల్ ఇవ్వకపోవచ్చు కదా. సెకండ్ వన్, జాగ్రత్తగా చూడండి, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అంటే ఎదురెదురు కోణాలు సంపూరకాలు అయి ఉండాలి. ఎదురెదురు కోణాలు సంపూరకం కావడం అంటే ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degrees రావాలి. ఈ వర్డ్స్ మనం ఆల్రెడీ క్వాడ్రిలేటరల్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు విని ఉన్నట్టు మీకు అనిపిస్తుంటుంది. ఎస్, ఐసాస్లస్ ట్రెపీజియం తీసుకున్న ఐసాస్లస్ ట్రెపీజియంలో ఈ రెండు ఎక్స్ ఉంటాయి, ఇవి రెండు 180 - x 180 - x ఉంటాయి. యాడ్ చేసి చూడండి, ఖచ్చితంగా 180 అవుతుంది. సో ఐసాస్లస్ ట్రెపీజియంలో ఈ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఐసాస్లస్ ట్రెపీజియంని మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని పిలవచ్చు. నో డౌట్ అబౌట్ ఇట్.
ప్రతి ఐసాసెలస్ ట్రెపీజియం చక్రీయ చతుర్భుజం అవుతుంది, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. ఇది స్టేట్మెంట్ లాగా ఇచ్చి కరెక్టా కాదా అంటారు. ట్రెపీజియం కాదు, ఐసాసెలస్ ట్రెపీజియం మాత్రమే. అలాగే కేవలం ఐసాసెలస్ ట్రెపీజియం కాదు, ఆపోజిట్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 అయితే మనకి రెక్టాంగిల్లో కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈచ్ యాంగిల్ 90 degrees కాబట్టి, ఈచ్ యాంగిల్ 90 degrees కాబట్టి ఇక్కడ కూడా 90 + 90 యాడ్ చేస్తే 180 అవుతుంది. కాబట్టి ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి రెక్టాంగిల్ని కూడా మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అని పిలవచ్చు. రెక్టాంగిల్కి మాత్రమే సాటిస్ఫై అవుతుందా? స్క్వేర్కి కూడా సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే స్క్వేర్లో కూడా 90 degrees 90 degrees 90 degrees అని వచ్చాయి కాబట్టి. సో ఈ 3 కేసెస్లో, ఈ 3 క్వాడ్రిలేటరల్స్లో ఎదురెదురుగా ఉండే కోణాలు యాడ్ చేస్తే 180 degrees అవుతాయి. కాబట్టి ఈ రెక్టాంగిల్ని, ఈ స్క్వేర్ని, ఈ ఐసాసెలస్ ట్రెపీజియంని మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ ఇంకొక ప్రాపర్టీ, థర్డ్ వన్ ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్. తెలుగులో రాయట్లేదు, ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటి ఎక్స్టీరియర్ అంటే బాహ్య కోణము. అంటే ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ ఇలా డ్రా చేసుకొని మనకి బయటికి ఇలా ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఈ బయట ఫామ్ అయ్యే యాంగిల్ని మనం ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. యాక్చువల్గా ఎక్స్టీరియర్ యాంగిల్ అనే వర్డ్ మనకి ట్రయాంగిల్స్లో వచ్చింది. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని. బట్ ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు బాహ్య కోణము అనేది ఈక్వల్ టు ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ ఒకటి మాత్రమే. ఏంటి, ఇలా లోపలికి రండి, లోపలికి రాగానే ఎదురుకుండా ఏం కనపడుతుంది? ఇది కనపడుతుంది. సో ఈ యాంగిల్ కనుక ఈక్వల్ అయితే డెఫినెట్గా అది సైక్లిక్ అవుతుంది. అంటే కేవలం రెక్టాంగిల్, స్క్వేర్, ఐసాసెలస్ ట్రెపీజియం కాకుండా ఆర్ వర్టిసెస్ సర్కిల్ మీద ఉండేది మాత్రమే కాకుండా ఏ క్వాడ్రిలేటరల్లో అయినా బయట ఉండే కోణము లోపల ఎదురుగా ఉండే కోణానికి సమానం అయితే దాన్ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. అలాగే ఫోర్త్ వన్, ఇఫ్ సేమ్ సెగ్మెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఒకే వృత్తఖండం కాదు, ఒకే ఖండంలోని కోణాలు సమానం అయితే అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒకవేళ సర్కిల్ ఇలా తీసుకుంటే, సపోజ్ ఇక్కడ ఏ పెట్టుకుందాం, ఇక్కడ బి పెట్టుకుందాం, ఇక్కడ పి అన్నాను, ఇలా జాయిన్ చేస్తే ఇక్కడ ఒక యాంగిల్ వచ్చింది. ఆ యాంగిల్ సంథింగ్ ఎంతో 20నో 30నో. ఇప్పుడు దీని మీద ఒక చోట క్యూ పెట్టుకుందాం, ఇలా జాయిన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ ఎక్స్ అయితే ఈ యాంగిల్ కూడా ఎక్స్. మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి, పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? ఏబిక్యూపి జాయిన్ చేస్తే మీకు ఒక క్వాడ్రిలేటరల్ ఫామ్ అయింది కదా. అఫ్ కోర్స్ సర్కిల్ కనపడుతుంది కాబట్టి డైరెక్ట్గా అది సైక్లిక్ అని చెప్పచ్చు. సర్కిల్ లేకపోయినా సరే ఒకవేళ కనుక యాంగిల్స్ ఈక్వల్ అయితే డెఫినెట్గా ఆ 4 పాయింట్స్ కలిపితే ఫామ్ అయ్యే క్వాడ్రిలేటరల్ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్ పిలుస్తాం. వెరీ పవర్ఫుల్. ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ మీద మనకి టెక్స్ట్ బుక్లో చెప్పబడని ఒక ప్రాపర్టీ ఉంది, టాలమీస్ థీరం అని చెప్తాము. దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఇదైతే మాత్రం క్లియర్గా స్కూల్ అసిస్టెంట్ అండ్ టీజీటీ స్థాయిలోనే ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్. ఈ చక్రీయ చతుర్భుజాలు సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ వెరీ పవర్ఫుల్. హై లెవెల్ ఆఫ్ జామెట్రీ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీరు ఒక 10 ప్రాబ్లమ్స్ రెఫర్ చేస్తారంటే కనీసం 4 to 5 ప్రాబ్లమ్స్లో అయినా ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కాన్సెప్ట్ మీద బిల్డ్ చేసిన క్వశ్చన్స్ కనపడతాయి. అంటే దాదాపు 40-50% ఆఫ్ క్వశ్చన్స్ ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ లాగా ట్రీట్ చేయబడుతుంది. సో హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. క్వాడ్రిలేటరల్స్లో విన్న మనం సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ అనే వర్డ్తో కనెక్ట్ అయిన సర్కిల్స్ టాపిక్ ఇంతవరకు ఇది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు సైక్లిక్ క్వాడ్రిలేటర్కి సంబంధించి ఇక్కడ నేను మెన్షన్ చేసిన 4 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ 4గిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా డెఫినెట్గా అది సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు చెప్తున్న ఇన్ఫర్మేషన్ మాత్రం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అలాగే టీజీటీ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇది మన టెక్స్ట్ బుక్లో చెప్పబడని థీరం సైక్లిక్ క్వాడ్రిలేటర్స్ గురించి. ఏంటి అంటే, సపోజ్ ఒక సర్కిల్ తీసుకుంటున్నా, ABCD జాయిన్ చేస్తున్నాను. ఆల్ ద 4 వర్టిసెస్ సర్కిల్ మీద ఉన్నాయి కాబట్టి అది సైక్లిక్ క్వాడ్రిలేటరల్. దీనికి డయాగ్నల్స్ జాయిన్ చేస్తుంది.
ఏమయ్యాయి? ఏసీ అండ్ బీడీ అయ్యాయి. ఇక్కడ టాలమీ అని ఒక మ్యాథమెటిషియన్ నేమ్. ఆయన సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్లో నేను ఇంతవరకు చెప్పిన ఈ 4 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి. ఇవి మాత్రమే ప్రాపర్టీస్గా కన్సిడర్ చేస్తున్నప్పుడు ఆయన సొంతంగా ఆ ఉండే ప్రాపర్టీస్ కాకుండా ఇంకొక కొత్త ప్రాపర్టీ తీసుకొచ్చి ప్రతి సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఇది సాటిస్ఫై అవుతుంది. ఏంటా ప్రాపర్టీ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని మీద న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, అంటే ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఏంటంటే జాగ్రత్త చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ diagonals equal to sum of products of opposite sides. I repeat, product of diagonals equal to sum of products of opposite sides. కర్ణాల లబ్ధము ఈక్వల్ టు ఎదురెదురు భుజాల లబ్ధాల మొత్తము. ఎలా అర్థం చేసుకుంటున్నాం? మీకు క్లియర్గా డయాగ్రామ్ కనపడుతుంది. కర్ణాల లబ్ధము అంటే క్లియర్ కనపడుతుంది. డయాగ్నల్ ఏసీ ఒకటి, బీడీ ఒకటి. ఏమన్నా రాయొచ్చు దీన్ని మనం? ఏసీ ఇంటూ బీడీ అంతే కదా ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే. ఇక్కడ వాళ్ళు సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్లూరల్ ఫామ్ అన్నారు, లబ్ధాలు అన్నారు, లబ్ధాల అన్నారు. అంటే 2 ప్రొడక్ట్స్ ఉండాలి. ఏంటి ఆ ప్రొడక్ట్స్? ఎదురెదురు భుజాలు ఏబి ఇంటూ సిడి ఒకటి, బీసీ ఇంటూ ఏడి ఒకటి. సో ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఈ ప్రాపర్టీ మీకు తెలియకుండా సపోజ్ సడన్గా మీకు ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చి అన్ని న్యూమరికల్ వాల్యూస్ ఫిల్ చేసి సపోజ్ ఇది 10 అని, ఇది 5 అని, ఇది 6 అని సంథింగ్ న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చి మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 6 డిఫరెంట్ లెంత్స్ ఉన్నాయి. ఏబి ఒకటి, బీసీ ఒకటి, సిడి ఒకటి, డిఏ ఒకటి, ఏసీ ఒకటి, బీడీ ఒకటి. ఈ 6 ఇన్ఫర్మేషన్స్లో 5 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి మిస్సింగ్ వన్ కనుక్కోమన్నాడు అనుకోండి, అలా డయాగ్రామ్ ఇచ్చి. ఈ పాయింట్ తెలియకుండా ఆ ప్రాబ్లం మీరు చేయలేరు, చాలా కాంప్లికేటెడ్ అవుతుంది విత్ ఇన్ అలాటెడ్ టైంలో. ఇది కనుక టాలమీస్ థీరం, దీనికి తెలుగు ఫామ్ లేదు, టాలమీస్ థీరం అనే పిలుస్తారు. ప్రొడక్ట్ ఆఫ్ డయాగ్నల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్. కర్ణాల లబ్ధము ఈక్వల్ టు ఎదురెదురు భుజాల లబ్ధాల మొత్తము. ఏసీ ఇంటూ బీడీ ఈక్వల్ టు ఏబి ఇంటూ సిడి ప్లస్ బీసీ ఇంటూ ఏడి. వెరీ ఇంపార్టెంట్ వన్. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్ టు 9th క్లాస్ వరకు సర్కిల్స్కి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. నేను ప్రాబ్లమ్స్ ఏవి పర్టికులర్గా పికప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కమింగ్ వీడియోస్లో వీటి మీద డిస్కస్ చేస్తాను. అలాగే 10th క్లాస్లో సర్కిల్స్ చాప్టర్ సపరేట్గా ఉంది, వాటి గురించి నేను సపరేట్గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసిన తర్వాత ఆల్ టుగెదర్ ఎస్జిటి స్థాయిలో అలాగే స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో టెట్ అయితే పేపర్ 1 అండ్ పేపర్ 2 డిఫరెంట్ లెవెల్స్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని ఒక 2 వీడియోస్లో డిస్కస్ చేస్తాను క్లియర్గా మీకు డిఫరెన్స్ తెలిసేలాగా. కమింగ్ వీడియోలో మాత్రం 10th క్లాస్ లెవెల్లో ఉండే సర్కిల్స్ గురించి డిస్కస్ చేస్తాను. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సర్కిల్స్ వృత్తాలకు సంబంధించి అలాగే ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసిన లేదా డిస్కస్ చేయకుండా వదిలేసిన సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ చక్రీయ చతుర్భుజాల గురించి ఇన్ఫర్మేషన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.